ఢిల్లీలో నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీ అందరి గుండె చప్పుడది. ఇవాళ ఉత్తరాంధ్ర సుస్థిర సామంత్రి 2 లక్షల ఎకరాలు విశాఖపట్నానికి నీళ్ళు ఇవ్వబోతున్నాం. పురుషోత్తపట్నం జనవరి 5 ప్రారంభం చేశాం. ఆగస్టు 15కి కొన్ని పంపులు ఆన్ చేయబోతున్నాం. నవంబర్ కల్లా పనులు పూర్తి చేయబోతున్నాం. పట్టిసీమ మొదటి సంవత్సరం 4.4 టీఎంసీలు పట్టిసీమ ద్వారా ఇచ్చాం. 4.4 టీఎంసీలు మిగతా నీళ్ళన్నీ పోగు చేశాం. మొదటి సంవత్సరం 8.8 టీఎంసీలు ఇస్తే 2,500 కోట్ల పంట మొదటి సంవత్సరం బతికింది. గత సంవత్సరం 56 టీఎంసీలు ఇచ్చాం. 5,500 కోట్ల పంట బతికింది. ఇవాళ మూడో సంవత్సరం. ఇవాళ ఈ రోజుకి జూన్ 19న నీళ్లు వదిలిపెట్టి ఈ రోజుకి 21 టీఎంసీలు పట్టిసీమ సముద్రంలో పోయే గోదావరి జలాలను తెచ్చాం. 300 టీఎంసీలు సముద్రంలో పోయినాయి గోదావరి జలాలు. కృష్ణమ్మ తల్లి ఇంకా ఆల్మట్టి దాటి రాలా. ఎగువ రాష్ట్రాలు కింద ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మనం మంచినీళ్ళు ఎత్తుతున్నాం, పంటలు కాపాడుకోవాలని చూస్తున్నాం. పైన ఆల్మట్టిలో 129 టీఎంసీలకి 118 టీఎంసీలు పెట్టారు. పేకల దాకా పెట్టారు. ఇంకా 89,000 క్యూసెక్కులు వస్తూ ఉన్నాయి. 16,000 పంపిస్తున్నారు బయటికి. నారాయణపూర్ 95% పైన పెట్టారు. అంటే ఎగువ రాష్ట్రాల స్వార్థాలు అలా ఉన్నాయి. ఇవాళ ఇంత కష్టకాలంలో కృష్ణా డెల్టాకి ఆల్మట్టి, నారాయణపూర్ దాటి జోరాలకి నీళ్లు రాని పరిస్థితిలో 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో జూన్లో, జూలైలో నార్మల్ లేపించి పంటలు వేపించి ఇవాళ 21 టీఎంసీ గోదావరి జలాలు తెస్తే రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నోట ఈ మాట రావట్లేదంటే ఎంత దౌర్భాగ్య ప్రతిపక్షం, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్ర ప్రతిపక్షం ఉంది. కనీసం మంచిని మంచని కానీ జరిగిన పనుల్ని కనీసం నోరు పెట్టి మాట్లాడలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడంటే అటు అమరావతి రాజధాని నిర్మాణానికి కోర్టు కేసులు వేయించాడు. ఏలూరులో ఆయన పార్టీ పార్లమెంటుకి పోటీ చేసిన అభ్యర్థి 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర కోర్టు కేసులతో అడ్డం పడ్డారు. ఇవాళ ఇక్కడ కేవీపీ రామచంద్రరావు, రాజశేఖర రెడ్డి ఆత్మ, రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కలిసి ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనులు అడ్డుకోవడానికి ఇటు లోక్సభలో ప్రశ్నలో, రాజ్యసభలో ప్రశ్న మనం మీరు చూశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసుల వివరాలు కూడా మీకు ఇస్తాను. అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే, వీళ్ళ కుట్రలో కుతంత్రాలు ఏంటంటే అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని మనం కట్టుకోకూడదు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకూడదు, ఈ 420s రాజ్యాధికారం కావాలి. ఈయన చేతకాక ఇంకో పీకేని తెచ్చుకున్నాడు. ఈ పీకేలు సీకేలు ఏం పీకేది ఏం లేదు. అరే అవినీతి డబ్బుతో ఎన్ని పాపాలు జరుగుతున్నాయో ఢిల్లీలో మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ హైదరాబాద్లో కూర్చొని ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేయాలో, మా నాయకుడి ఇమేజ్ దెబ్బతీయాలని ఏదో గ్రామంలో ఎక్కడన్నా ఏదన్నా చిన్న సంఘటన జరిగితే ఇక్కడ తీసుకొచ్చి మీకేవట్లా జాతీయ మీడియాకి ఇస్తున్నాడు. నాయన జగన్మోహన్ రెడ్డి, ఇటువంటి వేషాలు మీ నాన్న, మీ నాయన, మీ అబ్బా 5.5 ఏళ్లలో ఎన్నో కేసులు వేశాడు, ఎన్నో కేసులు వెనక్కి తీసుకున్నాడు, ఇటువంటి కుప్పిగంతులు ఎన్నో వేశాడు. ఏం పప్పులు ఉడకలా. ఇవాళ ప్రజలు చాలా తెలియగలళ్ళు, మీడియా ఇంకా తెలియగలళ్ళు. మా తెలుగు మీడియా పనిచేయలే, మా తెలుగు మీడియాతో నీకు పని లేదు. ఎందుకంటే నీ అవినీతి డబ్బా, నీ సాక్షి పత్రిక ఛానల్, అక్కడెంత న్యూస్ రాయటం, ఆ న్యూస్ని ఢిల్లీ తీసుకురావటం. ఇక్కడ మా రాష్ట్ర మీడియా పనికిరాలా, మా తెలుగు పేపర్లో పనికిరాలా, మా తెలుగు ఛానల్స్ నీకు పనికిరాలా. చెయ్యి, నువ్వు ఎన్ని కుట్రలో, నువ్వు ఎన్ని కుతంత్రాలు చేసినా పీకేదేం లేదు. ప్రజలకి అన్ని వాస్తవాలు తెలుసు. అన్నీ కూడా ఇవాళ అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు ప్రజలు, ఇవాళ మంచి పనులు కోరుకుంటా ఉన్నారు ప్రజలు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనేది తెలుగు ప్రజల గుండె చప్పుడు. ఇవాళ మనందర ప్రాణనాడి పోలవరం ప్రాజెక్టు. దయచేసి మీ అందరినీ కూడా ఒకసారి ఢిల్లీ నుంచి మీడియా మిత్రులందరినీ కూడా అడుగుతున్నా, సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఒక్కసారి మీరందరూ కూడా విజయవాడ రండి,
అయితే రాజమండ్రి విశాఖపట్నం దిగండి, అందరూ కూడా ఒకసారి పోలవరం ప్రాజెక్టు పనులు ఏ విధంగా ఈ 3 సంవత్సరాల్లో అక్కడ స్పిల్వే ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఉన్న ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు 5.5 సంవత్సరాల్లో డ్యామ్ సైట్లో ఒక గ్రామాన్ని ఖాళీ చేయించలేకపోయాడు. ఈ రామచంద్రరావు కానీ, కేవీపీ కానీ, ఈ ఎన్జిటీలో కేసులు వేసిన వాళ్ళు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న ధర్మాన బొత్సాలంటే వాళ్ళు కానీ డ్యామ్ సైట్లో ఒక్క గ్రామం ఖాళీ చేయించాల 10 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో. మేము ఇవాళ అధికారంలో రాగానే 110 కోట్లు ఇచ్చి గ్రామాలు ఖాళీ చేయించి 7,30,00,000 క్యూబిక్ మీటర్లు, అంటే సుమారు 3.5 కోట్ల క్యూబిక్ మీటర్లు పట్టే ట్రాక్టర్లు, 3.5 కోట్ల ట్రాక్టర్లు అవన్నీ నిలబెడితే ఢిల్లీ దాకా వస్తాయి.